జీతాలను వాపస్ తీసుకునే వరకు కార్మికుల ఐక్యత దునియా కే మజ్దూర్ దునియా కే మజ్దూర్ దునియా కే మజ్దూర్ జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి దునియా కా మజ్దూర్ దునియా కా మజ్దూర్ దునియా కా మజ్దూర్ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత కార్మికునికి ఏమైనా జరిగితే మనం ఎక్కడ తీసుకుపోవాలనే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఎందుకంటే కార్మికుల దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏదో ఈ జీతాలు కూడా నెలకు సరిగా రాకపోవడం కూడా మన కార్మికులకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి టైం లోపల కార్మికుడికి ఏదైనా రాని వాళ్ళకు ఆదాయ పన్ను పరిధి లోపల రాని వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి 10 కిలోల బియ్యం ఏదైతే కోవిడ్ టైం లోపల ఇచ్చిండ్రో అది నిరంతరంగా కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రకరకాల ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో రైల్వే కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, బొగ్గు గనులు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ చేరాలని చెప్పేసి ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవాలని. ఎందుకంటే రక్షణ రంగం ప్రైవేట్ పరం అయితే, రైల్వే ప్రైవేట్ పరం అయితే, బ్యాంకులు ప్రైవేట్ పరం అయితే మన బతుకులు ఏమైపోతాయనేది మనం అందరం కూడా చూస్తాము. అది చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించిన ఛార్జీలకే మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈరోజు ఏదైతే దొడ్డి దారిన దేశాన్ని అమ్ముకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఒకవైపు మత విద్వేషాలను రెచ్చగొట్టి రెండవ వైపు మొత్తం దేశాన్నే దోచుకునే పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.